హాయ్ అండి. హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు రొయ్యల కూర వండుతున్నా. నేనైతే చాలా బాగున్నా. ముందుగా రొయ్యలన్నింటినీ తలా తోక మధ్యలో ముళ్ళు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీలో కొంచెం ఆయిల్ పోయాలండి. ఆయిల్ పోసి అందులో ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మూత పెట్టుకోవాలి. ఇంకొక గంజిలో కొంచెం నీళ్లు తీసుకోండి. ఈ ముళ్ళు కాళ్ళు తలకాయ తీసుకున్నటువంటి రొయ్యలను అందులో కడుక్కోండి. కడిగి కొంచెం ఆయిల్లో వేయించుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి, ఇట్లా కడగడం వల్ల ఏమవుతుంది అని అంటే అందులో ఉసుక పోతుంది రొయ్యల్లో. ఇప్పుడు మనకు ఉల్లిగడ్డ లేగిపోయినాయి, అందులో మనం టమాటా వేసినాం, మళ్ళీ మూత పెట్టేసినాము. సో ఇటు సైడ్ చూడండి, రొయ్యలు తడిపినాం కాబట్టి కొంచెం లేట్గా ఎగుతాయి అన్నట్టు, పచ్చిగా ఉంటాయి కాబట్టి. డ్రైగా ఉంటే తొందరగా ఎగిపోతాయి, కానీ ఇసుక ఉంటుంది అందులో. చూడండి, మనం రొయ్యలు ఏగినాయా లేదా చూద్దాం ఒకసారి. ఆ సలాతన్ని నాకు కోపం చిరగొట్టిన చూడలేదు, దానికి కాలు చిన్నగా అయిపోయింది. ఇగో చూడండి, ఇగో జూమ్లో చూపిస్తాను. ఇగో ఇట్లున్నాయి. సో ఇక్కడ కూడా టమాటా ఉడికిపోయింది చూడండి, అడగంటలేదు ఎక్కువ ఏమి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన, టమాటా ఉడికిన తర్వాత మళ్ళీ ఏం చేసిన, కారప్పొడి వేసిన. నేను ప్యాకెట్తో వేస్తాను, నాకు అందాజ తెలుసు. మీరు అట్లా అందాజ తెలుసుంటే అట్లా వేయాలి. సో అల్లం వెల్లిపాయ కారప్పొడి వేసినాక ఒక 2 నిమిషాలు ఉంచాలండి. ఉంచిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలి. మీరు కొంచెం లూజ్ వేసుకుంటారా లేకపోతే కొంచెం తక్కువ వేసుకుంటారా, అది మీ ఇష్టము. సో ఉప్పు అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. ఉప్పు అనేది ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. సో చూడండి, నేనైతే అడ్జస్ట్ చేసుకున్నా. అండ్ రొయ్యలు వేసుకున్నా. మళ్ళీ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకున్నా. గరం మసాలా, ధనియా పౌడర్ 2 కలిపి పెట్టినా నేను అన్నట్టు. సో అది వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు, పైన బబుల్స్ లాగా వస్తాయి, ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఇగో ఇట్లా ఉంచాలి. ఇట్లా అయితే అయిపోయినట్టు చూడండి, ఇదిగో. సో అట్లా పైన మొత్తం ఆయిల్ సపరేట్ ఇట్లా అవుతూ ఉంటుంది. సో ఆ పొజిషన్లో మనకు కర్రీ అయిపోయినట్టు చూడండి. రొయ్యలను చూస్తేనే నాకు తినబుద్ధి అవుతుంది. ఆ వాసనే వేరుంటుంది అసలు. బొమ్మిడీలు, రొయ్యలు, ఎండు చేపలు, నెత్తళ్ళు, ఇవే నేను తినేటివి, అంతకుమించి ఏం తినను నేను. చూడండి, అయిపోయింది, ఆయిల్ సపరేట్ అయింది. ఇది మనం ఆల్రెడీ రొయ్యలు వేయించుకున్నటువంటి బౌలు. చూడండి, ఇదే ఫైనల్ లుక్. నేను దీన్ని ఎట్లా డెకరేషన్ చేసినో తెలుసా? ఎల్లిపాయలు, టమాటాలు ఫ్రిడ్జ్లో ఉండే, అందుకే దాంతో డెకరేషన్. తిట్టకండి. రొయ్యలకు ఇష్టం అంటే కామెంట్.